సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు సంతోష్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, సిట్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేపు సిట్ విచారణకి మాజీ ఎంపీ సంతోష్ రావు అటెండ్ అవుతున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే దీనిపైన వెంటనే నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ రావు స్పందించారు. నాకు న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి రేపు నేను సిట్ విచారణకి హాజరవుతానని చెప్పేసి సంతోష్ రావు చెప్పారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు తెలంగాణ భవన్కి రానున్నారు. సో తెలంగాణ భవన్లో అప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు అక్కడే ఉండనున్నారు. వాళ్ళందరితో సంతోష్ రావు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ విచారణకి ఆయన హాజరవుతారు. అయితే రేపు యాక్చువల్గా ఈ యొక్క కేసు విషయంలో, ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే జనవరి 20న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరయ్యారు. అయితే వీళ్ళందరినీ కూడా ఉదయం 11 గంటలకి విచారణకి రమ్మన్నారు. వీళ్ళందరంటే మొదటగా హరీష్ రావుని జనవరి 20వ తారీఖు ఉదయం 11 గంటలకి విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తర్వాత ఇక జనవరి 23న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఉదయం 11 గంటలకి సిట్ విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. వాళ్ళిద్దరు కూడా సిట్ విచారణకి హాజరయ్యారు. హరీష్ రావుని దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని జనవరి 23న 7 గంటల పాటు విచారించారు. అయితే దీనికి భిన్నంగా రేపు సిట్ విచారణకి మధ్యాహ్నం 3 గంటలకి మాజీ ఎంపీ సంతోష్ రావుని పిలవడం జరిగింది. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంతసేపు విచారణ చేస్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీము సిట్ అధికారులు ఎవరైనా ప్రజాప్రతినిధిని విచారణ చేస్తే సాయంత్రం 4 గంటల వరకే విచారణ చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. లేకపోతే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా చెప్పారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకి మరి మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు హాజరైన తర్వాత ఆయన ఎంతసేపు విచారణ చేస్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాత్రం దూకుడు పెంచిందని కూడా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరినీ కూడా విట్నెస్ పేరుతో మాత్రమే సిఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి వారందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి రేపు సంతోష్ రావు విచారణకు హాజరైన తర్వాత సంతోష్ రావుని సిట్ ఎటువంటి ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉందనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనవరి 23న మనకి సిట్ విచారణకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఆయన సిట్ విచారణకి హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకి హాజరైన తర్వాత సిట్ విచారణ ముగిసిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే కొందరి ఫోన్ నెంబర్లు, అంటే దాదాపుగా ఒక 300 ఫోన్ నెంబర్లను నాకు చూపించి ఈ నెంబర్స్ మీకు తెలుసా అని సిట్ నన్ను ప్రశ్నించింది. కాబట్టి నేను కూడా అనేక ప్రశ్నలు నేను సిట్ అధికారులను అడిగానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి మరి విట్నెస్ పేరుతో సంతోష్ రావుని సిట్ విచారణకి పిలుస్తున్నారు. కాబట్టి సో మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో ఫోన్ నెంబర్లు చూపించి, అంటే మరి ఈ ఫోన్ నెంబర్లు ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు టాస్క్ ఫోర్స్ డీజీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుని విచారించినప్పుడు, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో ఒక పెద్ద ఆయన మాకు చెబితేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆ సిట్ అధికారులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తున్నారు. మరి ఇప్పుడు సంతోష్ రావుని ఎటువంటి ప్రశ్నలు సిట్ అడిగే అవకాశం ఉంది? అంటే నెంబర్స్ చూపించి ఈ నెంబర్స్ మీకు తెలుసా అని సిట్ అధికారులు అడుగుతారా? లేకపోతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఏం జరిగింది గతంలో, ఈ అధికారులకు సంబంధించి ఏం ఆదేశాలు మీరు ఇచ్చారనేది కూడా అడుగుతారా? ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. సిట్ విచారణకి సంతోష్ రావు హాజరైన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది తెలంగాణ భవన్లో. కాబట్టి సిట్ ఎటువంటి ప్రశ్నలు అడిగింది, తను ఏం చెప్పారనేది కూడా ఆయన మీడియాకి చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు, విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి సో మరొక కొన్ని
పార్టీ వర్గాల ద్వారా కొంత సమాచారం కూడా మనకి అందుతుంది. సో మనకి రేపో అంటే మనకి ఒక 2-3 రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని మాత్రమే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇస్తారా ఇవ్వరా అనే తర్వాత విషయం. కానీ రేపు మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాత్రం మాజీ ఎంపీ సంతోష్ రావుని సిట్ విచారణకు పిలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలే, ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా ఉంటుంది కాబట్టి సో అది మేము ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయండి అని ఎవరి నెంబర్స్ ఇచ్చి ఆదేశాలు కూడా మేము జారీ చేయలేదు. సో ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పాల్పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది. సో అందువల్ల ప్రజల నుంచి దృష్టి మరచే విధంగా మేము మాకు నోటీసులు ఇస్తున్నారు కాబట్టి సో రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. సో సిట్ నోటీసులు ఇవ్వగానే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. సంతోష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వగానే బీఆర్ఎస్ నేతలందరూ కూడా సంతోష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులు తీవ్రంగా ఖండించారు. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు కూడా మళ్ళీ సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైట్ సైడ్ థాంక్యూ.